జూన్ 27న రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమా నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు గురువారంతో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ 50 రోజులతో ఈ సినిమా థియేటర్కల్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 296 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏదైనా హాలిడే కానీ పబ్లిక్ హాలిడే ఏదైనా పండగ వచ్చింటే 300 కోట్లు దాటేది మిస్ అయింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్ అన్నీ కలిపి, అంటే ఈ వీడియో సింపుల్గా చేస్తున్నాను, ఇండివిజువల్గా చెప్పట్లేదు, 1061 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని కలెక్షన్స్ కలిపి. ఇక ఈ 1060 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 539 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 620 కోట్లు అయితే థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, అన్ని ఏరియాలకు కలిపి 370 కోట్లకు అమ్మారు. 370 కోట్లకు కాను 539 కోట్లు షేర్ వచ్చింది. అంటే 169 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యిందనమాట. ఇక ఇక ఆగస్టు 15 కొత్త సినిమాలు వచ్చాయి. ఇక థియేటర్లన్నీ పోయాయి. ఇక ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది అనేది ఇంకో వీడియోలో చేస్తాను. సో ప్రస్తుతానికైతే 50 రోజుల్లో 1061 కోట్లు ఇక థియేటర్కల్ రన్ కంప్లీట్ అయిపోయింది. 169 కోట్ల లాభాలు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆగస్టు 22న అంటే వచ్చే గురువారం నుంచి నెట్ఫ్లిక్స్లో హిందీ మన కల్కి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, బాయ్.